హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేసిన ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా వీటికి బిస్కెట్స్ అయితే వేసేసి మన పని చేసుకున్నాం. ఇంకా అయితే మొక్కలకు వాటర్ పడుతున్నావా? దానిమ్మకాయలు, జామకాయలు అయితే కట్ చేసా. అవి కోసే టైంలో ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయినా. అదొక 15 minutes పట్టింది ఫోన్ వెతకడానికి. అవి కోసి లోపల పెట్టేసిన. మీకు చూపిస్తావా ఏమేమి కట్ చేసిందా. ఇప్పుడు వీటిని తప్పించుకొని వెళ్ళిపోవాలి ఇంకా లోపలికి. వచ్చేస్తుంది. ఇవి ఉంటే మన పనులు గాను. అందుకనేసి కొద్దిసేపు వీటిని ఇక్కడ అవాయిడ్ చేసేసి మన వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. సర్ఫ్ వాటర్లో మనం హ్యాండ్ క్లాత్ వేసి నానబెట్టేసి తర్వాత వాష్ చేసుకోవాలి. మన వాషింగ్ మిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫార్టీ minutes. ఆలోపు మనం చిన్న చిన్న పనులు చేసేసుకోవచ్చు. ఇల్లు క్లీనింగ్ కానీ, ఈ టేబుల్ క్లీన్ చేయాలి. ఇదంతా ఈరోజైతే క్లీన్ చేయాలి. ఇక్కడ కింద ఇంకొకటి బెడ్ కూడా చూడండి. ఇక్కడ తెలియని దుమ్ము ఉంటుంది, చూసిండ్రా? ఇదంతా కూడా మనం ఇప్పుడు క్లీన్ చేద్దాము. ఇక్కడ అంతా ఇదంతా క్లీన్ చేసేలోపు నెక్స్ట్ బట్టలు కూడా అయిపోతాయి. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న పనులానే అనిపిస్తాయి, కానీ చాలా టైం అయితే పడుతుంది. ఇది ఒక 2 days 3 days తుడవకపోతేనే ఇదంతా వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ ఆడ మిర్రర్ దగ్గర కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ బయట ఎంత లోపలికి కూడా వచ్చేస్తుందంటే దుమ్ము చూడండి. ఇక్కడ అయిపోయింది, ఇంకా అక్కడ చేద్దాం. ఇవన్నీ కూడా ఒక్కసారి క్లీన్ చేసేద్దాం. చూసిన దుమ్ము కనిపించకుండా. ఇవన్నీ ఒక క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చూపించట్లేదు. ఇది ఇక్కడ క్లీన్ చేసిందండి. ఇది ఈ పార్ట్ నుంచి క్లీన్ చేయండి. ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. అన్నీ క్లీన్ చేసినాక చూపిస్తాను, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది. నేనే క్యాప్చర్ చేయాలి, నేనే తుడవాలి కాబట్టి మనకు కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. ఇదంతా క్లీన్ చేసేసుకుందాం. క్లీనింగ్ అయితే అయిపోయింది, మొత్తం సర్దేసినాను. నెక్స్ట్ ఇంకా బయట క్లీన్ చేద్దాం. చుట్టూ చూడండి అసలు ఎంత ఓడిపోతుందో. ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి, ఆ స్పెట్స్కి చూడండి డస్ట్ ఎంతగానో ఉంది. ఇంక ఇవి కడుగుదాము. వీటినేమో తుడిచేద్దాం ఇలా. చూసిండ్రా? ఇదంతా తుడిచేద్దాం, స్పీకర్కి ఇదంతా. ఈ టేబుల్ క్లీన్ చేస్తే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోతుంది. బట్టలు కూడా వాషింగ్ అయిపోయింది, ఆరేసాను కూడా. ఇప్పుడైతే మనం పాలకూర కట్ చేసుకుందాం. ఈరోజు మన కర్రీ వచ్చేసి పాలకూర. మన పాలకూర క్లీనింగ్ అయితే అయిపోయింది. చూసిరా ఎంత చెత్త వచ్చిందో. సగం మంచిది వస్తే సగం చెత్త. కొత్తిమీర కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ పండాకులన్నీ తీసేసినాను. ఇవి కూడా పండు ఉన్నాయి, ఇవి కూడా తీసి మన బర్డ్స్కి అయితే వేస్తాను. ఇవి కూడా మనం చెత్త ఏం పడేయను, బర్డ్స్కి అయితే వేస్తూ ఉంటాను. కొంచెం మంచిది క్లీన్ చేసి వేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం కర్రీలోకి వెళ్ళిపోదాం.
ఇది కట్ చేయడం వరకే చూపిస్తాం కదా, మామూలుగా దాని తర్వాత ఇది కట్ చేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవడము ఇదంతా కూడా టైం అవుతుందే ఉంటుంది కదా, తెలియకుండానే మనకు టైం అనేది అయితే అయిపోతూ ఉంటుంది. ఇలాగా ఇదైతే బర్డ్స్కి ఈరోజు ఇది అయితే మనం వండుకోవడానికి. వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనమైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని ఈ మనం నీటి కడిగి పెట్టుకున్న ఆకైతే వేసాను. మనం ఒకసారి మిర్చి కింద ఉన్నాయి కదా, అవి మాడిపోకుండా కలుపుకుందాము. నెక్స్ట్ అయితే మనము ఈ వెల్లుల్లిపాయ కొంచెం నలగొట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనము ఇది ఉడికేటప్పుడే వేసేద్దాము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదన్నమాట. నెక్స్ట్ అయితే మనము ఉప్పు వేసుకున్నాము. ఇది ఉప్పు కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మన ఆకుకూరలలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి. డాగ్స్ కోసం అయితే వైట్ రైస్ వండేసాను. ఈరోజు వాటికి పెరుగుతో పెట్టేస్తాను. మా కోసం కూడా నేను రైస్ కడిగేసుకున్నాను. ఈరోజు వాటికి పెరుగుతో పెట్టడం బెస్ట్. లాస్ట్ సండే చికెన్ పికిల్ పెట్టినా కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకనేసి ఇందులో పెద్ద దాంట్లో వేసి సాల్ట్ కలిపేసా. ఈ బాటిల్లోకి అయితే నేను షాప్కి తీసుకెళ్తా. మనం ఇందులో వేసేద్దాం. ఇది ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైందని కలిపేసిన అనమాట. మళ్ళీ మన పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. నెక్స్ట్ చూపిస్తాను. నేను మార్నింగ్ కోసుకున్నాను కదా, ఇవి జామ పండ్లు. ఇవి చాలా పండుగ అయిపోయినాయి. నిన్న చూడలేదు, గత పండు అయిపోయినాయి ఇవి. ఇది ఒక్కటి కొంచెం గ్రీన్గా ఉంది. ఇదైతే మరీ పండుగ అయిపోయింది. ఇది చూడండి, మొత్తం ఎల్లో అయిపోయింది. ఇది బాగుంది. ఓకే, ఇంకా దానిమ్మకాయలు, ఇంక ఇవి సీజన్ అయిపోయినట్టే, చిన్నగా అయిపోయినాయి కాయలు, అంత కలర్ కూడా రావట్లేదు, పొట్టిగా అయిపోయినాయి. ఇది కోసేటప్పుడు కింద పడిపోయింది. కింద పడి వాటర్ అంతా ఇంకా కారుతూనే ఉంది. అదే దీని పల్ప్లోని రసం చూడండి, చూసిండ్రా, వైట్గా అయిపోయింది. ఈ సైడ్ అంతా అంత ఫోర్స్గా కింద పడింది అన్నమాట. ఇది ఇప్పుడు మనం రెడీ అయిపోయి ఇంకా షాప్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. పెద్దవాటికైతే చికెన్ గ్రేవీతో కలిపాను. చికెన్ పచ్చడి గ్రేవీ ఉంది కదా, ఇదే బౌల్లో సాల్ట్ కలిపేసినాయి కదా పచ్చడికి, ఇంకా దాంట్లోనే కలిపేశాను. చిన్నవాటికైతే పెరుగు కలిపేశాను. ఇప్పుడు వాటికి పెట్టేస్తాను రైస్ అయితే.